మన అవసరానికి తగ్గట్లు ఒక విశ్లేషణాత్మకంగా ఆయన అధ్యయనము అంటే రకరకాల బాధ్యతల్లో అధికారికంగా బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఇంత అధ్యయనం విస్తృతమైన అధ్యయనం చేయటం, విశ్లేషణ చేయటం, రాయటము, సమీక్షలు, సాహిత్యకంగా ఆయన చేసినటువంటి నిజంగా అద్భుతమైన ఇందాకే సునంద గారు నేను అనుకున్నాము ఒక గొప్ప వ్యక్తిగా ఏనుగు నరసింహారెడ్డి గారిని అనుకున్నాం. ఆయన చెప్పిన విషయాలు కూడా వాస్తవానికి యువత సమాజ మార్పులో కీలక పాత్ర పోషించేది యువతే. కానీ సీనియర్ల అనుభవాలు తీసుకోకుండా, సీనియర్ల రచనలు చదవకుండా, ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయకుండా మనం ఒక మంచి సాహిత్యాన్ని నిర్మించలేము, మనం కోరుకున్నటువంటి మంచి సమాజాన్ని నిర్మించలేము. కాబట్టి సార్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే విషయాలు. ఆ దృష్టికోణంతో మన అధ్యయనం ఉండాలని చెప్పి కోరుకుంటూ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు మనందరి తరఫున. ఇప్పుడు తెలంగాణ సాహితీ రాష్ట్ర కమిటీ సభ్యులు సునంద గారు ఒక 2 నిమిషాలు 2 మాటలు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న యువ సాహితీవేత్తలకు, కవులకు, పెద్దలకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ 2 రోజులుగా యూత్ లిటరరీ ఫెస్ట్లో భాగంగా అనేక విషయాలు ఇక్కడ తడవబడ్డాయి. సాహిత్య ప్రక్రియలలో నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఉదయం నుంచి చూస్తా ఉన్నా. నేను ఈరోజు ఉదయం వచ్చాను. పాట గురించి విస్తృతమైన చర్చ, సినిమా పాటలో వాళ్ళు రాసే కష్టాలు, వాళ్ళు ఆ దారి వెతుక్కున్నప్పుడు వాళ్ళు అక్కడ నిలబడడానికి చేసిన ప్రయత్నాలు, ఒక్కొక్కరు వాళ్ళ జీవిత అనుభవాలు చెప్తూ ఉంటే చాలా గొప్పగా అనిపించింది. ఫెయిల్యూర్స్ నుంచి ఏ విధంగా వాళ్ళు విజయ పరంపరగా ఆ దిశగా ఎలా వెళ్ళారు అనేది. ఇప్పుడు కవిత్వం గురించి కన్నీళ్లు పెట్టించారు, ఆలోచింపజేశారు, కర్తవ్యాన్ని బోధించారు. అసలు ఒక తగుళ్ళ గోపాల్ ఆ తమ్ముడు కవిత వింటే కళ్ళ నుంచి నీళ్లు ధారాపాతంగా వాటంతటవే వచ్చేసాయి. ఒక అమ్మ యొక్క మనస్సుని అలా ఎంత గొప్పగా రాస్తున్నారు ఇప్పటి యువత అనేది చాలా సంతోషంగా అనిపించింది. మన ఏనుగు నరసింహారెడ్డి సార్ చెప్పినప్పుడు, సార్ ఎప్పుడు మాట్లాడినా నేను వింటూనే ఉంటాను. ఎప్పుడు ఏదో కొత్తగా తెలియని విషయాలు చాలా చెప్తూ ఉంటారు. వారికి అన్ని కూడా ఇట్లా నడిచే ఎన్సైక్లోపీడియా లాగా సాహిత్యం మొత్తం కూడా వారి గుప్పెట్లో ఉంటుందా ఏంటి అని అనిపిస్తుంటది. ఎంతమంది కవులను ఉటంకిస్తారో, ఎంతమంది రచయితలను ఉటంకిస్తారో, ప్రతి ప్రక్రియకు సంబంధించిన విషయాన్ని కూడా వారు చెప్తూ ఉంటారు. అలా ఈరోజు చెప్తూ ఇప్పుడు యువతకి మీరేం చేయాలని ఒక కర్తవ్యాన్ని కూడా ఉదయం పూట మన ఆనందాచారి సార్ అన్నట్టుగా ఒక పూటను మీకోసం కేటాయించండి. మీ వృత్తిని వృత్తిపరంగా కాకుండా ప్రవృత్తి పరంగా మీరు ఈ సమాజానికి ఏం చేస్తారో చెప్పండి అని ఆ చక్కటి మాటలు సార్ కూడా అదే మాటలు చెప్పారు. ఇంత మంచి భవిష్యత్తు ఉన్న మీరు మంచి సాహిత్యంతో కాలం జల్లెడ పడితే పైకి నిలబడే సాహిత్యాన్ని ఇంకా మీరు సృజన చేయాలని కోరుకుంటూ, నాకు ఇంత చక్కటి నేను ఇవాళ రాకపోతే ఇంత గొప్ప విషయాలన్నింటినీ కూడా నేను మిస్ అయ్యేదాన్ని. ప్రతి పాయింట్ నేను నోట్ చేసుకోవడం అలవాటు నాకు ఎక్కడికి వెళ్ళినా. ఇవాళ పొద్దున్న నుంచి నేను ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఉన్నాను. చాలా చక్కగా జరిగింది. ఈ యొక్క నిర్వాహకులకు ఆనందాచారి సార్ అయితేనేంది, సలీమా అయితేనేంది, మన అనంతోజు మోహన్ యూత్కు ప్రతినిధిగా ఈ 2 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే, నాకు ఒక్కరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికే నేను 2 నెలల నుంచి ప్లాన్ వేసుకున్నాను. 2 రోజులు ఇంత విజయవంతంగా నడిపించిన మా తెలంగాణ సాహితీకి మేమే అభినందనలు చెప్పుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలండి.